కోరుతున్నాం. ఏ నాయకుడు కానీ ఎవరు కూడా కనీసం యువజన పక్షాన్ని. గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తూ సేవిస్తున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1 కిలో 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా వెదిర్లపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి చిన్న పొట్లాలుగా తయారు చేసి పొన్నూరు పరిసర ప్రాంతాలు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. సమాచారం మేరకు తాడిపర్రు గ్రామ శివారులో దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య వెల్లడించారు. స్టేషన్లో పచ్చల తాడుకునే ఒక గ్రామంలో ఈ గంజాయి అమ్ముతూ తాగుతున్నటువంటి ఒక 8 మంది, మొత్తం 9 మంది దొరకడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ గంజాయి వంటి నిషేధిత పదార్థాలు మరియు వినియోగము సరఫరా చేయటువంటి వాటి గురించి జిల్లాలో పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో శ్రీ గుంటూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి నేతృత్వంలో సంకల్ప అనే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా మొత్తం మీద ఎక్కడ కూడా గంజాయి రహిత జిల్లాగా చేసే క్రమంలో ఈ యొక్క వీటి మీద నిఘా పెట్టి ఎక్కడైతే గంజాయి తాగుతున్నారో వాటి మీద నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పచ్చల తాడుపరు అనే విలేజ్లో అవుట్స్కట్స్లో కొంతమంది ఇక్కడ గంజాయి అమ్ముతూ తాగుతున్నట్లు మనకు వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్ విఆర్ఓల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మీద రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక నవీన్ అనే ఒక అబ్బాయి పారిపోయాడు. రిమైనింగ్ మొత్తం 8 మందిని ఇక్కడ మేము పట్టుకోవడం జరిగింది. పాత కేసులు ఉన్నాయి, వాళ్ళని ప్లస్ వీళ్ళందరినీ కూడా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు 4 గంటలకి.